అనుమానం పెనుభూతమైంది. 15 ఏళ్లుగా సొంత మనుషుల ఆదరించిన వ్యక్తినే హతమార్చే స్థాయికి చేర్చింది. రాజకీయంగా తన ఎదుగుదలకు అడ్డుపడుతూ వ్యూహ ప్రతివ్యూహాలను ప్రత్యర్థులకు చేరవేస్తున్నారన్న అనుమానం రాజకీయ జీవితాన్నే పాతాళానికి తొక్కేసేలా చేసింది. అధికార కూటమిలో భాగస్వామి పార్టీ నేతగా నియోజకవర్గంలో గౌరవ మర్యాదలు అందుకోవాల్సిన స్థితి నుంచి హత్య కేసులో నిందితురాలుగా బూచలు లెక్క పెట్టాల్సిన స్థితికి దిగజార్చింది. కారు డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో నిందితురాలుగా మారిన జనసేన నాయకురాలు కోట వినుత కేసు పూర్వపరాలపై ప్రత్యేక కథనం. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ నెల 8న చెన్నైలోని కువం నది సమీపంలో రాయుడు మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం పంపారు. పోస్టుమార్టంలో శ్రీనివాసులు హత్యకు గురైనట్లు నిర్ధారణ కావడంతో హత్య కేసుగా మార్చిన పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. మృతదేహం లభ్యమైన ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తుల దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించిన పోలీసులు విచారణలో కీలక అంశాలను వెలుగులోకి తెచ్చారు. శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం లభ్యమైన కువం నదీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరించిన కారు నెంబర్ ఆధారంగా చెన్నై పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో 4 అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత, ఆమె భర్త కోట చంద్రబాబు తమ అనుచరులతో కలిసి శ్రీనివాసులు అలియాస్ రాయుడును చిత్రహింసలకు గురిచేసినట్లు గుర్తించారు. ఈ నెల 6న శ్రీనివాసులు అలియాస్ రాయుడిని రేణిగుంటలోని తమ గోదాములోకి తీసుకెళ్లి 2 రోజుల పాటు బాదినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తమ అనుచరుల దెబ్బల ధాటికి రాయుడు మృతి చెందగా అతని మృతదేహాన్ని కోట చంద్రబాబు చెన్నై సమీపంలో పడేసినట్లు పోలీసులు తేల్చారు. రాయుడు మృతదేహాన్ని రేణిగుంట నుంచి చెన్నైకు తరలించే క్రమంలో 2 వాహనాలను వినియోగించినట్లు పోలీసులు తేల్చారు. రాయుడు తన వద్ద పనిచేస్తూ తమ సమాచారాన్ని ప్రత్యర్థులకు రహస్యంగా చేరవేస్తున్నాడన్న అనుమానంతో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. நம்ம இந்த C3 சர்வேலன்ஸ் லிமிட்ல ஒரு பாடி நமக்கு கிடைக்குது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூவும் இல்லை நமக்கு. டிசீஸ்டு யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. இப்போ வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெலாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி மாட்டிருக்காங்க. ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா, அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட் தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு రాయుడు హత్య కేసులో కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబుతో పాటు మరో 2ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో రాయుడు హత్యకు దారితీసిన పరిస్థితులు, హత్య అనంతరం మృతదేహాన్ని చెన్నైకి చేర్చిన తీరు తెలుసుకుని షాక్ అయ్యారు. కోట వినుత, కోట చంద్రబాబు రాయుడి మృతదేహాన్ని రేణిగుంట నుంచి తిరువళ్లూరు వరకు సొంత వాహనంలో తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరువళ్లూరులో TN11E2791 నెంబరు వాహనంలోకి మృతదేహాన్ని మార్చి చెన్నై నగరంలోని కువం నదీ ప్రాంతం వరకు తీసుకెళ్లినట్లు వెల్లడైంది. విచారణ అనంతరం కోట వినుత, ఆమె భర్త కోట చంద్రబాబు, గోపి, షేక్ అత్తాసేన్, శివకుమార్ ను అరెస్టు చేసి చెన్నై కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. హత్యకు గురైన శ్రీనివాసులు అలియాస్ రాయుడు కోట వినుతతో చనువుగా ఉంటున్నట్లు గుర్తించిన ఆమె భర్త కోట చంద్రబాబు 2 నెలల క్రితమే డ్రైవర్ ఉద్యోగం నుంచి తప్పించినట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెన్నై పోలీసులు తెలిపారు.